మత్తు వదలరా 2 సత్య మాస్ ర్యాంప్ అసలు సినిమా మొత్తం కమెడియన్ వాడుకొని సినిమా కానిచ్చేసారు అనమాట. చెప్పాలంటే హీరో కన్నా కమెడియన్కే వాల్యూ ఎక్కువ ఉంది ఇక్కడ. ఎందుకు ఊరికి అడిగి భయపడతావు? అది భయం కదరా, వినమ్రత. మరి ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే పర్లేదండి. ఫస్ట్ హాఫ్లో అయితే మంచి ఫన్ ఉంటుంది, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సత్య వన్ లైనర్స్ ఇంకా మేనరిజమ్స్ అంతా చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో సింహ కూడా ఈగో లేకుండా సత్య గారికి ఇంత స్కోప్ ఇవ్వడం అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇదంతా బాగానే ఉంది. మరి సినిమా కేక అంటే కాదు, ఎక్కడో ఏదో మిస్ అయింది. ఏది మిస్ అయిందిరా అంటే చూద్దాం. దానికన్నా ముందు కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ పార్ట్కి మంచి సక్సెస్ వచ్చింది, డిఫరెంట్గా సస్పెన్స్ఫుల్గా చాలా బాగుంటుంది ఆ సినిమా. సో సేమ్ క్యారెక్టర్స్ని అండ్ మేకింగ్ స్టైల్ని కంటిన్యూ చేస్తూనే ఈ పార్ట్ కూడా వెళ్తుంది మొత్తం. ఇందులో కామెడీ అయితే ఇంకా బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఓపెనింగ్ ఫస్ట్ పార్ట్లో లాగా చిరంజీవి గారితోనే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ 2 పార్ట్స్ని లింక్ చేసిన మూమెంట్స్ చాలా బాగా అనిపించాయి. భలే కనెక్ట్ చేశారా ఇది అని అనుకుంటాం. ఇంకా నెక్స్ట్ అంతా అలా సత్య వన్ లైన్ పంచెస్తో ఇంటర్వెల్ వరకు వచ్చేస్తాం అనమాట తెలియకుండా. సినిమాల మెయిన్ స్టోరీ కూడా కొంచెం ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా జస్ట్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా కొన్ని షార్ట్స్ కూడా కొత్తగా తీయడానికి ట్రై చేశారు. అలా జూమ్ ఇన్ చేయడం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్కి కొంచెం బాగా అనిపించింది అయితే చెప్తాను. సరే ఇంత చెప్తున్నావు, ఇక్కడ దాకా సూపర్, కానీ ఏదో మిస్ అయిందిరా అంటున్నా కదా. అదేంట్రా అంటే ఒక సాలిడ్ ప్లాట్ మిస్ అయిందండి. ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెట్టి చూసేది లేదు అక్కడ. అంత ఎక్సైటింగ్ ఏం జరగట్లేదు, సస్పెన్స్ఫుల్గా కూడా అంతేం లేదు అక్కడ. సో సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ కొంచెం ఫ్లాట్గా అనిపించింది. ఇంకా ఎమోషనల్ కనెక్ట్ కూడా మిస్ అయింది బాగా. క్యారెక్టర్స్ అందరినీ వాళ్ళకి వీళ్ళకి లింక్ చేసేస్తూ ఇదంతా ఎందుకు జరిగింది ఏంటి అని అలా ప్లాట్ని చెప్తూ ఉంటారు. డ్రగ్స్ అని అబ్యూస్ అని జరుగుతూ ఉంటుంది. బట్ ఇదంతా మనం కేర్ చేయమన్నమాట. ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. సో స్క్రీన్ మీద అలా జరుగుతూ ఉంటుంది, మనం ఏదో అందులో ఇన్వాల్వ్ అవ్వకుండా చూస్తూ ఉంటాం. ఒక సస్పెన్స్ కానీ ట్విస్టులు కానీ అంతగా ఏం లేవు, కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీలా ఉంది. ఇది జరుగుతూ ఉంటే అక్కడక్కడ కామెడీ వస్తూ ఉంటుంది, బట్ మెయిన్ ఫోకస్ అయితే స్టోరీ మీదే ఉన్న సెకండ్ హాఫ్ మొత్తం. What happened, sir? Actually, he wants to zip love boya kidhar biler bhi. Well, go upon the 24-story building on Town. They are cold-blooded murderers. అడ్డంగా బుక్ అయ్యాను రా. హీరో సింహ యాక్టింగ్ ఇంకా కొంచెం ఈజీతో చేయాలనిపించింది. మోర్ మూవీస్ చేసే కొద్దీ వచ్చేస్తుంది, బట్ ప్రస్తుతానికి అయితే ఓకే పర్లేదు. ఇంకా సత్య గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆ మ్యానరిజమ్స్ కానీ టైమింగ్ వేరే లెవెల్ అనమాట. మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్. అసలు పెద్ద రోల్ కాదు ఇది. సినిమాలో అలా అలా వచ్చి వెళ్తూ ఉంటుంది మధ్యలో. ఉన్నంతలో ఓకేగా చేశారని చెప్పొచ్చు, మరీ బ్యాడ్ అని కాదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి కొంచెం హెవీ బీట్స్ లాగా అనిపించింది నాకు. మరీ అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే లేదు సినిమాలో. సెకండ్ హాఫ్లో ఒక చేస్ సీక్వెన్స్ ఇంకా ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి, అవి కొంచెం బాగా ల్యాక్ చేస్తారు. అక్కడ ఈ బీజిఎం తెచ్చి పెట్టేసరికి కొంచెం చిరాకు అనిపించింది నాకు, మరీ లౌడ్గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ హీరో రోల్ కూడా కొంచెం ల్యాగ్ అనిపించింది. అక్కడ కామెడీ కూడా అంత నీట్గా వర్కౌట్ కాలేదు. మూవీ మెయిన్ ప్లాట్ కూడా డ్రగ్స్ మీదకి తీసుకెళ్ళడానికి కొంచెం ఫోర్స్ చేశాను అనిపించింది. వేరే ప్లాట్ ఉంది కానీ దానికి డ్రగ్స్కి లింక్ చేసేది కొంచెం మరీ ఫోర్స్డ్గా అనిపించింది. పెట్టాలి డ్రగ్స్ కంపల్సరీ ఉండాలి టైటిల్ క్యాప్ట్గా అన్న టైప్లో కొంచెం ఇరికించేశారనమాట దాన్ని. ఓకే, మరి ఫస్ట్ పార్ట్కి లివ్ అప్ అయిందా అంటే సూపర్ అని చెప్పను, బట్ సిమిలర్ టెంప్లెట్లో అలా ఫన్ వేసుకుంటూ ఆడియన్స్ని ఎంటర్టైన్ అయితే చేశారు. ఓవరాల్గా ఒక వన్ టైం ఫన్ వాచ్లో చెప్తాను. ఖాళీ ఉంటే అలా ఫ్రెండ్స్తో థియేటర్కి వెళ్ళి అయితే చూడొచ్చు. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.